అప్స్కిల్ చేయకపోతే ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడలేని పరిస్థితి. అదేవిధంగా నర్సరీ నుంచి రోజు 2.5 సంవత్సరాలకి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నాం. కానీ గవర్నమెంట్ నామ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక మొదటి క్లాస్లోనే చేర్చాలి అనే విధానం. దాంతో పేదలకు విద్య దూరం అవుతుంది. కార్పొరేట్ స్కూల్స్లో పేదలు ఫీజులు కట్టలేని పరిస్థితి. అందుకే ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకొచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి పొద్దున్నే వ్యవసాయ పనులకు వెళ్ళే లేకపోతే పరిశ్రమలకు వెళ్ళే కార్మికులు వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఉండదు. అందుకే ఈరోజు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లలకు ప్రోటీన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు పాలు ఇవ్వాలి అని, మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అని, మంచి లంచ్ ఇవ్వాలని ఈరోజు ప్రత్యేకంగా నర్సరీ టు 12th క్లాస్ వరకు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటి వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ విధానం ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే ఆ విధానం ఉండదు. నర్సరీ